పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములైనా ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. పగలంతయు మీరు మాకు తోడుగా ఉండి మా ప్రయాణములన్నిట్లో కూడా మాకు క్షేమమును, భద్రతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా, నీకు వందనములు. మా ఉద్యోగ జీవితాలలో మాకు జయమునిచ్చావు, మా పనులన్నిట్లో కూడా సఫలతనిచ్చావు తండ్రి. మా ప్రభా, మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించావు తండ్రి, నీకు వందనములు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించినందుకు నీకు వందనములు. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చారు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు చక్కగా రాసినందుకు, సిద్ధపడుతున్న బిడ్డలు చక్కగా సిద్ధపడుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాత్రి సమయంలో కుటుంబంతో కలిసి సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. మాకు ఇచ్చిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ప్రభా, మేము ప్రార్థించకముందు వాక్యంను ధ్యానించుకుంటున్నాం నాయన. 146వ కీర్తన 5వ వచనం ప్రకారము, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. అవును తండ్రి, యాకోబు దేవుడు అంటే దేవుడైన యెహోవా. ఆయన ఎంత గొప్ప దేవుడు అన్నది మాకందరికీ తెలుసు ప్రభా, మేమందరం ఎరిగి ఉన్నాము. అలాంటి గొప్ప దేవుని మీద ఆశ పెట్టుకొని వాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. అవును, ఆయన ఆకాశంను, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అని రాయబడి ఉన్నది. దాన్ని బట్టి నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఆయన సృష్టికర్త అయినటువంటి నిన్ను బట్టి నీకు వందనములు. నిన్ను ఎవరైతే సహాయం కోరుతారో వారు నిజమైన సంతోషము, రక్షణ, స్థిరమైన నమ్మకాన్ని పొందుతారు తండ్రి. ఎందుకంటే ప్రభా, నీవు నిత్యమైన వాడవు, అపారమైన ప్రేమ గలవాడవు. తన ప్రజలను రక్షించిన దేవుడు యాకోబు దేవుడు తండ్రి. కాబట్టి నిన్ను బట్టి నీవు మాకు సహాయం చేస్తావని, నీవు విశ్వాసపాత్రుడవని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నశించిపోయే మనుషులపై కాకుండా నిత్యుడైన దేవునిపై ఆశ పెట్టుకోవడం వల్ల ఆనందం కలుగుతుంది. ఆ ముందు వచనంలో అక్కడ రాయబడి ఉంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పమును నాడే నశించును అని రాయబడింది. అవును, ఈ దినము మాకు ఎవరైనా ప్రామిస్ చేయవచ్చు సహాయం చేస్తామని, కానీ ఆ తర్వాత వారి మనసు ఎలా మారిపోతుందో మాకు తెలియదు. ఒక్కొక్కసారి వారు ఉంటారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే వారు కేవలము అశాశ్వతమైనటువంటి వారు. వారి ప్రాణం వెడలిపోతుంది. మరి వారేదో చేయాలనుకున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. రాజుల చేత కానీ నరుల చేత కానీ రక్షణ కలగదు మా తండ్రి ప్రభా. అందుకే ఇంకొక కీర్తనలో రాయబడి ఉన్నది, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, నరులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని. అలాంటి గొప్ప సమయాన్ని, అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నారు. ఎందుకంటే నిన్ను మాత్రమే మేము నమ్ముకుంటున్నాము. నీవు మాత్రమే మాకు దేవుడవు, నీవే మమ్మలను రక్షించగలిగిన దేవుడవు మా తండ్రి. నీవు సర్వశక్తిమంతుడవు, నీవు మమ్మల్ని సంరక్షిస్తావు. మా పట్ల నీవు మాకు పూర్తిగా నమ్మకం ఇస్తున్నావు, భరోసా ఇస్తున్నావు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్ను ఆశ్రయించే వ్యక్తి ఏ పరిస్థితిలోనైనా కూడా సురక్షితంగా ఉంటాడని మేము నమ్ముతున్నాం ప్రభా. మరి ధన్యత మేము పొందుకుంటున్నాం కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి, మరి మమ్మలను మీరు ఎంతగా సంరక్షించినారు నాయన. మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినం మేము చేసిన అపరాధములన్నిటిని కూడా దయతో క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాం ప్రభా. మరి మా కుటుంబంలో సంతోషము, సమాధానం ఇచ్చిన దేవా నీకు వందనములు మా తండ్రి. ఆ విధమైనటువంటి గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు కూడా వందనం చెల్లించుకుంటున్నాము. దయమేడా తండ్రి, మరి మా పట్ల మీకున్న ప్రేమ, నమ్మకము, ఇవన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు మా తండ్రి దేవా. మేము నీ పట్ల మేము కూడా నమ్మకస్తులమై ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే సంతోషము, సమాధానం లేదో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించి మరి చక్కగా నాయన సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యము ప్రభా నాయన.
కాపుదల అనుగ్రహించండి తండ్రి. మరి చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఎవరైతేనైనా మరి చిన్న బిడ్డలను మరి చక్కగా పెంచడానికి ప్రతి కుటుంబంలో కూడా చక్కటి జ్ఞానం అనుగ్రహించమని, ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడమని, ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా సీజనల్గా వస్తున్నటువంటి అనేకమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించమని వేడుకొంచున్నాం. దయగలిగిన మా ప్రభా, మరి యవన బిడ్డను దీవించి వారందరూ చక్కగా చదువుకుంటున్నారు. నీకు వందనములు. మంచి జ్ఞానం అనుగ్రహించండి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు నీ అందే గుప్తంలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా జ్ఞానం కొదవగా ఉన్న ఎడల నేను అడగవలనని చెప్పి ఉన్నారు ప్రభా. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అడిగి వారికి కొదవగా ఉన్న జ్ఞానంను పొందుకొని మరి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. పరీక్షలలో ఉత్తమమైన ఉత్తీర్ణత పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచడం. దూరదేశాలలో ఉండి చదువుకున్న బిడ్డలను, మరి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ దినం ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి నీకు వేల స్తోత్రములు. అదేవిధంగా వివాహాలు కుదిరిన వారిని బట్టి నూతనంగా మరి ఎవరైతే నేను బిజినెస్ ప్రారంభించారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను మీరు దర్శించండి. వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ దినము ఎవరైతే కన్సీవైన వార్త విన్నారో వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత హృదయం కలిగి నిన్ను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులతో స్తుతించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి బిడ్డలో కూడా మీరు ఆనందము కలుగజేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది అనేకమైన కొదవలు కలిగి ఉన్నటువంటి వారు ప్రభా, కొరతలు కలిగినటువంటి వారు, అవసరతలు కలిగిన వారు నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి తగిన కాలంలో మీరు సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఎవరైతే మరి ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే అప్పుల సమస్యలో వేధించబడుతూ ఎంతగానో కృంగుదలలో ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభా మీరు కనికరంతో దీవించి వారికి తగిన సహాయం చేసి నాయన ప్రభా వారికి నాయన మీరు త్వరగా విడుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు క్షేమంగా నడిపించండి. త్వరగా స్వస్థత అనుగ్రహించి ఇంటికి క్షేమంగా చేర్చమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ బట్టి నేను ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది నాయన మరి వెంటిలేటర్ల పైన ఉన్నవారు, ఐసీయూలలో ఉన్నవారు ఉన్నారు. వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. సర్జరీలైన వాళ్ళు కోలుకుంటూ ఉన్నారు నాయన. మరి కష్టపడుతూ వేదనతో ఉన్నటువంటి వారిని మీరు కనికరించినైనా త్వరగా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం. ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది ప్రభా. ఎంతగానో మరి ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాల చేంజెస్ వాళ్ళు వారి జీవితాలలో ప్రభా అనుదిన ప్రణాళిక అంతా కూడా మార్చుకోవాల్సి వస్తుంది ప్రభా. మీరే కనికరించి ప్రభా వారికి సహాయం చేసి త్వరగా నైనా ఆ బిడ్డ నైనా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా కృప చూపించమని, ఇంటి వారికి అందరికీ కూడా ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఎంతమంది అయితేనైనా మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్నారో వారిని అందరినీ కనికరించి ప్రభా మరి వారికి నాయన నీ కాపుదలను అనుగ్రహించండి, ఓపికను సహనం అనుగ్రహించండి, భద్రత అనుగ్రహించండి మా ప్రభా. ఎంతోమంది సైనికులు ప్రభా మరి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, వాచ్మెన్లు, గార్డులు ఎంతోమంది నాయన మరి అనేక ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి వారు అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తూ ఉంటారు నాయన. వారందరినీ కూడా కనికరించి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండినట్లుగా కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని కూడా క్షేమంగా కాపాడండి. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. వారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం నాయన. మరి వారిని క్షేమంగా నడిపించండి. మా తండ్రి దేవా, ఎంతోమంది ప్రభా మరి దుఃఖపడుతూ ఉన్నటువంటి వారు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు, బాధలు మరి అనేకమైన
సమస్యలలో ఉన్నటువంటి వారు తండ్రి ఎంతో వేదన పడుతూ ఉండగా ప్రభా వాళ్ళందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా ప్రభా నిస్సహాయాలుగా ఉన్నవారు, నిరాశ్రయులుగా ఉన్నవారు, అనాథలు, వృద్ధులు, చిన్నారులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ఎంతోమంది ప్రభా కనికరం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. వారిని కనికరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం మీరే అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. వారి జీవితాలలో వెలుగును నింపై నాయనా వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఎంతోమంది నాయనా ఉద్యోగ జీవితాలలో అన్యాయానికి గురవుతున్నవారు, మరి అణచివేతకు గురవుతున్న వారు ఉన్నారు. వారిని అందరినీ కూడా కనికరించండి. వారి పరిస్థితులన్నీ కూడా మార్చండి ప్రభా. అధికారుల మనసులను మార్చండి ప్రభా నాయన. మరి అందరూ కూడా సామరస్యంతో ఉండులాగున కొలీగ్స్ అందరూ కూడా చక్కగా సంతోషంగా మరి కలిసిమెలిసి ఉండులాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి అన్యాయానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని దీవించినానా వారి పక్షాన మీరు వ్యాజ్యమాడి న్యాయం తీర్చు దేవుడు కనుక ప్రభా, వారందరూ ఎదురు చూస్తుండగా తగిన సమయంలో వారికి సహాయం చేయమని బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఎంతమంది అయితే రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి, వారి హృదయాలను మీరు మార్చండి, వారిని తాకండి ప్రభా. వారిలో మారు మనస్సును అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, వారు సిలువ విలువను తెలుసుకునేలాగున తండ్రి, నీ యొక్క త్యాగమును గుర్తించులాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. వారి మనోనేత్రాలను వెలిగించండి మా ప్రభా. వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆకర్షించి నీ వైపునకు మరి మళ్ళించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నీవు మళ్ళిస్తే మళ్ళించబడతారు, నీవు రక్షిస్తే రక్షించబడతారు, నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు మా ప్రభా. నీవు తప్ప ఇంకెవరు కూడా ఈ లోకంలో సహాయం చేసేవారు లేరు మా ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొని నిబిడలుగా మారుటకు సహాయం చేయండి. రహస్య రాకడ ఎంతో దగ్గరగా ఉన్నది తండ్రి, మేమంతా కూడా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది సేవకులు రాత్రి వేళల్లో మేలుకొని మరి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తుంటుండగా ఆ సేవకులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే నిద్ర పట్టని స్థితిలో మరి ఎంతగానో దుఃఖంతో వేదనతో ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు దర్శించండి తండ్రి. వారికి ఏ కారణం చేత ఆ దుఃఖం ఉన్నదో అదంతా కూడా తొలగించండి మా ప్రభానైనా. వారికి మంచి ఆరోగ్యము నెమ్మదిని దయచేసి ప్రభా, పరిపూర్ణ శాంతితో వారు నీ పైన ఆధారపడి నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి మంచి నిద్రను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణము అలాంటివి ఏమైనా ఉంటే వాటినన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ఈ దినమంతా మీరు మా ఉద్యోగ జీవితాలలో, మా పనులలో అన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనములు మా ప్రభానైనా. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉన్నాం తండ్రి. మేము చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా దీవించినైనా అవన్నీ కూడా సఫలీకృతం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, రాత్రి అంతా కూడా నిద్రించినప్పుడు మీరు మాకు తోడుగా ఉండండి. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా పైన రక్తపు కంచె వేయండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. అవును తండ్రి, మీరు మమ్మలను కాపాడే దేవుడు. ఏ తెగులు మా గుడారం సమీపించదు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమి చేయలేవు. దాని విషయంలో మేము ఎంతగానో నేను నమ్ముతో నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.